హాయ్ అండి, అందరికీ ప్రైజ్ ద లార్డ్. తెర్లిగా మేము పని చేయడానికి కారణం ఏంటంటే, మాకు ఎల్లుండి ఒక ప్రత్యేకమైన యవనస్తుల మీటింగ్ ఉంది. సో అందుకే మేము ముందుగా ఒక రోజు ముందే వెళ్ళిపోతున్నాం. ఎక్కడంటే అది ఎల్లమంచిల లోపల ఒక 16-17 కిలోమీటర్లు దోసూరు అనే గ్రామం. మేము ప్రస్తుతానికి కాకినాడలో అయితే ఉన్నాం. మేమైతే విజయనగరం నుంచి వచ్చాం. అండ్ జాన్ అన్న వాళ్ళైతే తుని నుంచి వచ్చారు. మిగతా ఫ్రెండ్స్ అందరూ కాకినాడ వాళ్ళే. మేమందరం కలిసి వ్యాన్లో అయితే స్టార్ట్ అయ్యాం. సౌండ్ ఇవన్నీ ప్యాక్ చేసుకొని పెట్రోల్ అయితే 2000 కొట్టించాం. ఎందుకంటే లాంగ్ కదా. ఈ బైబిల్ డిస్కషన్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే గొప్ప విషయాలు మనం నేర్చుకోవచ్చు. అండ్ ఎదుటివారి యొక్క నాలెడ్జ్ కూడా మనకి తెలిసిపోద్ది. సో మేమైతే స్టార్ట్ అయ్యాం. మేము ప్రస్తుతానికైతే మేము తుని వెళ్ళాలి ఫస్ట్. ఎందుకంటే తునిలో మా ఇల్లు ఉంది కాబట్టి. తుని పైక్రోపేట అయితే రీచ్ అయిపోయాం. ఇంకా సరాసరి మా ఇంటికి వెళ్ళిపోయాం. మా ఇంటికి ఉన్న చెట్టు కాయలు కోసుకొని ఉప్పు కారం పెట్టుకొని మేము ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా అందరూ కలిసి తిన్నాం. వెళ్ళే ముందు మరలా మేము డిస్కషన్ చేసుకున్నాం. ఎందుకంటే జనాలు చూస్తే ఎక్కువగా ఉన్నారు అండ్ వెహికల్స్ ఏమీ లేవు. అయితే మా దగ్గర ఉన్నాయి 2 వెహికల్స్. ఒకటి బైక్ ఉంది, ఇంకోటి వ్యాన్ ఉంది. గర్ల్స్ అందరినీ బస్సులో రమ్మన్నాం అండ్ బాయ్స్తో సహా వ్యాన్లో రమ్మన్నాం. అండ్ నేను మా ఫ్రెండ్ అయితే ఆఖరికి ఎల్లమంచిలో అయితే మేమందరం రీచ్ అయ్యాం. చెల్లెళ్ళు, అక్కళ్ళు, తమ్ముళ్ళు అందరూ కలిసి ఇక్కడ మేమందరం కలుసుకున్నాం. ఇక్కడ నుంచి మేము వ్యాన్ ఎక్కాం. ఇక్కడ నుంచి ఒక 17-18 కిలోమీటర్లు ఉంటుంది దోసూరు అనే గ్రామానికి. మేమైతే స్టార్ట్ అయ్యాం. అండ్ వెనకాల ఇంకా వస్తున్నారు. నే తెరచు తలుపులు అన్నీ తరచుగా మూసితివి, కోపించి పగనుంచిన నవ్వుతూ చూసితివి. నే తలచు మార్గములన్నీ తరచుగా మూసితివి, కన్నీళ్లతో దుఃఖించిన కౌగిలిలో దాచితివి. మూయుటకు కారణం నీ మూర్ఖునికి తెలిసినదే, అడిగిన దానికంటే అధికమే పొంది తినే. మూయుటకు కారణం ఇప్పుడే తెలిసినదే, అడిగిన దానికంటే ఎక్కువే పొంది తినే. నా చిన్న ఆశలన్నీ ఎరిగితివి, కోరికలన్నీ తీర్చితివి. మూర్ఖునని నీ విరిగిన కౌగిలిలో బంధించితివి. ఆశలన్నీ పాస్టర్ గారు అయితే మాకు స్టే చేయడానికి మాకు ఈ చర్చ్ ఇచ్చారు. అండ్ ఈ 2 days మేము ఇక్కడే స్టే చేయాలి. ఈ రోజు అయితే మీటింగ్ ఉంటుందని చెప్పి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ, ఊర్లు కానీ, కాలనీలు కానీ అన్నిటికీ చెప్పడానికి మేమైతే స్టార్ట్ అయ్యాం. అయితే దగ్గరలో బీచ్ ఉంటే అక్కడికి వెళ్ళి మేము ఫోటోలు తీసుకున్నాం. చెల్లి వాళ్ళతో ఫుల్గా ఎంజాయ్ చేసాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదే సముద్రం గుండా ఇశ్రాయేలీలను నా దేవుడు రక్షించాడు. అందుకు మేము సైన్యములకు అధిపతి అయిన మా దేవుని స్తుతించెదము. తండ్రులెవరైనను చేపనడిగితే పాములిచ్చున తండ్రి నిన్ను నీ దయ మాత్రమే వేడి తిని, నీకు వేరుగా నేను ఏది కోరలేను. అసలేనా ఓసై నెలకొకసారి తనతో సరదాగా బయటికి వెళ్ళేవాడు. వారిని కానాను దేశానికి వేగులు చూడడానికి పంపించాడు. ఆయన కోసం చచ్చిపోవడానికైనా సిద్ధమైతే అప్పుడు కదా క్రీస్తు నాలో ఉండేదన్న పని చేస్తాడు. మా మొక్కలు రూపురేఖలే మారిపోయినాయండి ఆ ఎండలో. మదిలోక్తలన్నీ నీవు మాత్రమే ఎరిగితివి, కలవరములన్నీ నీవే గ్రహించితివి. ఏది ఏమైనా కానీ నీ సన్నిధి నేను చేరదను. ఎవరి ఎగతాళి మించిన నీ చిత్తమే చెయ్యసాగదను. ఎవ్వరికి తెలియని సంగతులు ఎరిగితివి, లోతైన గాయముల
మోసితివి నే తెరుచు తలుపులు అన్నీ తరచుగా మోసితివి కోపించి పగనుంచిన యేసు నిలిచితివి నే తలచు మార్గములన్నీ తరచుగా మోసితివి కన్నీలతో దుఃఖించిన కౌగిలిలో దాచితివి మోయుటకు ఊహించిన విధంగా దేవుడు మా చేత ఓన్లీ యవనస్తుల చేత ఘనంగా దేవుడు మీటింగ్ని జరిపించుకున్నాడు. ఆయనకు మహిమ కలిగిందని నేను భావిస్తున్నాను. అయితే మేము ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి వెళ్ళడానికి మేము తెచ్చుకున్నవన్నీ సర్దేసుకున్నాం. అడిగిన దానికంటే ఎక్కువే పొంది తినే చిన్న చిన్న అయితే మేమందరం వెళ్ళే ముందు ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకొని ఇంకా మేమైతే జర్నీని స్టార్ట్ చేసాం. విరిగిన కౌగిలిలో బంధించితివి ఆశలన్నీ ఎరిగితివే కోరికలన్నీ తీర్చితివే దేవుడు మా అందరి హృదయాల్లో చక్కని ఆనందం, చిరునవ్వులో చక్కని సంతోషాన్ని ఇచ్చి మమ్మల్ని అందరినీ పంపించారు.